పియర్ క్రాప్ అంతా కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, చాలా పెద్దవి అయిపోయాయి పియర్ ఫ్రూట్ అయితే. ఒకటి తిని కూడా చూద్దాం. ఎటువంటి మందులు వేయకుండా ఆర్గానిక్గా పండిస్తారనమాట ఈ పళ్ళు కూరగాయలు అన్నీ కూడా. ఇంకా పెద్ద సైజ్ అవుతాయి. ఇదైతే తిని చూస్తాను ఇప్పుడు. మన వైపు జామకాయలాగా పూర్తిగా పండిన తర్వాత కాకుండా కాయలో ఉండేటప్పుడు తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ పియర్ ఫ్రూట్ కూడా అంతే అనమాట. పూర్తిగా పండిన తర్వాత కాకుండా అలా కాయలో ఉంటే వాటరీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మామూలుగా ఫ్రూట్స్ అంటేనే హెల్త్కి మంచిది. అలాంటిది ఉత్తరాఖండ్లో ఈ సీజన్లో పండే ఫ్రూట్స్ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా మంచివి అనమాట. అది కూడా ఆర్గానిక్గా పండిస్తారు. ఈ పియర్ ఫ్రూట్స్లో ఫైబర్, వైటమిన్ సి, వైటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల హార్ట్కి, బోన్కి, స్కిన్ హెల్త్కి, డైజెషన్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి, గట్ హెల్త్కి, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఇక్కడ సమ్మర్ హాలిడేస్. సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత హాలిడేస్ ఏంటి అనుకుంటారేమో. ఈ ఉత్తరాఖండ్ లో అంతే జూన్ 20 నుంచి జూలై 1 వరకు 10 days సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలోనే వింటర్ హాలిడేస్ 50 రోజులు ఇస్తారు. ఏ మందులు వాడకుండా ఓన్ గా కంపోస్ట్ ని ప్రిపేర్ చేసుకుని ఆర్గానిక్ గా ఈ ఉత్తరాఖండ్ లో ఎలా పండిస్తారు అని మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ లో లాంగ్ వీడియో పెట్టాను, వెంటనే వెళ్ళి చూడండి. లింక్ బయోలో ఉంటుంది.